సమయం అయింది గారు నాది. సార్వత్రిక క్రైస్తవ సంఘమైన మీరు నేర్పించిన పాఠాలను మాత్రమే మేము వల్ల వేస్తాం, మీ ముందు అప్పచెప్పే ప్రయత్నం చేస్తాం. These sessions are sessions to brush up our learning. మనం నేర్చుకున్న వాటిని మరొకసారి నెమరు వేసుకునేందుకు ఇది ఒక గుడ్ ఎక్సర్సైజ్ అంతే. అండ్ వచ్చి నిలబడి చెప్పేవాళ్ళు దే ఆర్ నాట్ స్కాలర్స్. వాళ్ళు చాలా పెద్ద పండితులు కాదు. దే ఆర్ నాట్ సూపర్ మెన్, దే ఆర్ నాట్ సూపర్ ఉమెన్. దే ఆర్ సింపుల్ క్రిస్టియన్స్ లైక్ యూ అండ్ మీ. వచ్చి నిలబడి చెప్పే వాళ్లకు మొత్తం జగత్తంతా తెలిసి ఉండాలి, వాళ్ళు సర్వజ్ఞులు అయి ఉండాలి అని దయచేసి మీరు అనుకోకండి. ఒకవేళ అనుకుంటే మీరు చాలా డిసప్పాయింట్ అవుతారు. బికాస్ there may be some questions that I don't know answer. There may be some questions that you don't know answer. But there is no question that our God doesn't know the answer. So, మనం చేయబోయేది ఏంటంటే we collectively together కలిసి మనము మన ప్రభువు పైన ఆధారపడటం మొదలు పెడతాం. మన ప్రభువును అడగటం, ప్రభువా ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి, నీ లేఖనంలో నుంచి నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, ఈ ప్రశ్నకు సమాధానం నాకు చెప్పు అన్న దృక్పథంతో మనం కలిసి ముందుకెళ్తాం. దిస్ ఇస్ వాట్ వీ విల్ డూ. బిఫోర్ ఐ మూవ్ ఫర్దర్, లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు 1 Peter, మొదటి పేతురు 3వ అధ్యాయం, చాప్టర్ 3. 1 Peter chapter 3 verse 16. Why don't we read verse 15 and 16? 3వ అధ్యాయం 15-16 వచనాలు దయచేసి చదువుదాం. నేను తెలుగులో చదువుతాను, మీరు ఏ భాషలో బైబిల్ చదువుతారో ఆ భాషలో నన్ను ఫాలో అవ్వండి. ప్లీజ్ ఫాలో మీ ఇన్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ యూ రీడ్ యువర్ బైబిల్. మొదటి పేతురు 3వ అధ్యాయం 15-16. 1 Peter chapter 3 verse 15 and 16. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. తలలు వంచుకుంటే ప్రార్థిస్తున్నాను. Father, this evening, Lord, we come to your presence. In the name of your Son and our Lord and Savior Jesus Christ, we cry out to you to teach us, to enlighten us, to speak to our hearts. ప్రభువా, మా హృదయాలను తెరిచి మా మనోనేత్రాలకు మరొకసారి ప్రజ్వలమైన నీ వాక్యపు వెలుగును చూపించమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యంలోని సరళమైన స్పష్టమైన సత్యాన్ని గ్రహించడానికి మాకు మనసును దయచేయి. మా భాష, మా ఆలోచన, మా తలంపులు, మా ఊహలు ఇవేమి కూడా ప్రభువా నిన్ను వర్ణించడానికి, నిన్ను సంపూర్ణంగా గ్రహించటానికి సరిపోవు. నిన్ను సంపూర్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వివరించటానికి మా జ్ఞానం సరిపడదు. కనుక ప్రభువాన్ని గ్రహించి నీ ముందు ఆత్మలో సాష్టాంగపడుతున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం. నీవు ఎంతో ఘనమైన దేవుడు, మా మధ్య ఉండి మమ్మల్ని నడిపిస్తున్నావు. నీ ప్రియమైన నీ బిడ్డలు, నీ ప్రియమైన నీ సంఘానికి నీవే మంచి కాపరివి. We accept your shepherdship, O Lord. నిన్ను ప్రభువుగా మా హృదయంలో ప్రతిష్ఠించుకునేందుకు మీరు మాకు సహాయం చేయండి. మరి ఒకసారి మా హృదయాలను, మా నిబద్ధతను, మా కమిట్మెంట్ ప్రభువా సంపూర్ణంగా మీ వైపు తిప్పడానికి ఈరోజు మీరు మాతో మాట్లాడతారని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటుంది. సో లెట్స్ బిగిన్ ది స్టడీ. మొదటి పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాలు మీరు చదివారు. సో లెట్స్ కేటగరైజ్ ఇట్. పేతురు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా వ్రాయిస్తున్నాడు. ఆయన వ్రాస్తున్నప్పుడు ఈ మాటలు చెప్తే హౌ డు యూ టేక్ దిస్? దీన్ని ఏమంటారు మీరు? సజెషన్ అంటారా, రిక్వెస్ట్ అంటారా, ప్రాధేయపడుతున్నట్లా, ఆజ్ఞిస్తున్నట్లా?
నన్ను మళ్ళీ ఒకసారి చదవమంటాను. 13 నుంచి చదువుతాను. జస్ట్ పుట్ ఇట్ ఇన్ టు పర్స్పెక్టివ్. అక్కడున్న సందర్భానికి సరిపోయేటట్లు పెట్టడానికి 13 నుంచి చదువుతాను. చూడండి, మీరు మంచి విషయములలో ఆసక్తి గల వారైతే మీకు హాని చేయువాడేవాడు. మరొక వేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెబుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. వాట్ ఈస్ దిస్? సమాధానం ఓకే, సజెషన్ ఓకే, ఇంకా ఆజ్ఞ ఎక్సలెంట్. ఇంకా దేవుని వాక్యము మన ముందు వచ్చినప్పుడు ఇట్ కమ్స్ విత్ ఆల్ ఆఫ్ దిస్. ఇట్ కమ్స్ విత్ ఆల్ ఆఫ్ దిస్. ఇట్ ఈస్ వి దట్ కేటగరైజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ తల్లిదండ్రులను సన్మానించుము అనేది ఆజ్ఞనా, సమాధానమా, లేక సజెషనా? క్లియర్ కట్ ఆజ్ఞ. బట్ వెన్ యూ డూ దట్ యూ గెట్ పీస్. సమాధానం ఇస్తుంది. అండ్ ఇట్ ఈస్ సజెస్టబుల్ టు ఎవ్రీ వన్, రైట్? ఆజ్ఞ comes with it's a packet. It's not just something to do or don't do. It's a packet. It comes with all the benefits in it. ఇది కూడా ఆజ్ఞే. నీ తల్లిదండ్రులను సన్మానింపు అన్న మాట మీలో ఎంతమంది మీరుతారండి? రైజ్ యువర్ హ్యాండ్. మీరు మీరుతారా? ఓకే, మీరుతున్నారు. ఇప్పుడు మీరుతారా? యేసు ప్రభు చెప్తున్నాడు, మీ తల్లిదండ్రులను సన్మానించండి. మీరు సన్మానించకపోతే దాని పాపం అంటారా? పాపం అనరా? ఎందుకు? ఆజ్ఞాతిక్రమమే. మరి ఇదేంటి? ఇది కూడా ఆజ్ఞ. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అంటే రాత్రి మీరు పడుకుంటుంటే నేను లేపి మిమ్మల్ని అడిగితే యేసుక్రీస్తు దేవుడా అంటే మీరు నాకేం చేయాలంట? సిద్ధపడి సమాధానం చెప్పాలి. సిద్ధపడి. సో ద మెయిన్ ప్రాబ్లం విత్ క్రిస్టియన్ టుడే, క్రైస్తవ్యంలో ఉన్న అతి ప్రాముఖ్యమైన సమస్య ఏంటంటే ఈరోజు సిద్ధపాటు లేకపోవడం. బెంబేలెత్తిపోతారు. ఎవడైనా టోపీ పెట్టుకొని కోట్ వేసుకుని వచ్చి మీ ముందు నిలబడి, ఎవడు చెప్పాడు మీకు యేసు ప్రభు దేవుడు కాదు అంటే మనం బెంబేలెత్తిపోతాం. ఎందుకు? సిద్ధపాటు లేక. వేర్ ఇస్ ద ప్రాబ్లం? ఈజ్ ఇట్ సమ్వేర్ అవుట్ సైడ్? ప్రశ్నించే వాళ్ళ సమస్య ఉందా? వాడు హోంవర్క్ చేసుకుని వస్తాడు. మనకు హోంవర్క్ కాదు కదా, పర్సనల్ వర్క్ కాదు కదా, ఏ వర్క్ తెలీదు. మనకు తెలిసింది ఏంటంటే ఎవరో చదువుకొని వచ్చి నిలబడి చెప్తాడు, మనం విని చప్పట్లు కొట్టి ఇంటికి పోతాం తినేసి. ఇది మనం నేర్చుకున్నాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చర్చ్ started to depend on few leaders. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, కొద్ది కాలం తరువాత, మొదటి శతాబ్దపు సంఘము బలపడిన తరువాత, సంఘము పైన వచ్చే ఈ కష్టకాలం పోయిన తర్వాత క్రిస్టియానిటీ హ్యాస్ బికమ్ కంప్లేసెంట్. కంప్లేసెంట్ అంటే నేను బాగున్నా నువ్వు బాగుండు, నువ్వు నన్ను అడగద్దు నేను నిన్ను అడగను, నా పన్నాది నీ పన్నీది, అంతా ఓకే, గుడ్, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. ఇది చెప్పుకుంటూ మనం బతికేస్తాం బేసిక్గా. అందుకనే టీవీ ఆన్ చేస్తే మనం ఏమి వింటామంటే, ప్రభు దగ్గరికి రా నీకు కారు వస్తుంది, ప్రభు దగ్గరికి రా నీకు ఉద్యోగం వస్తుంది, ప్రభు దగ్గరికి రా నీకు పెళ్ళైతుంది. బట్ ద రియల్ ట్రూత్ ఇస్, పేతురు ఈ మాటలు ఎప్పుడు చెప్తున్నాడంటే సంఘము పైకి ఉపద్రవం వచ్చినప్పుడు చెప్తున్నాడు, సంఘము పైకి కష్టకాలం వచ్చినప్పుడు చెప్తున్నాడు. సంఘము పైకి కష్టకాలం రానంత వరకు మనకు అర్థం కాదు వాక్యంలో ఉన్నటువంటి
శక్తి ఏంటి, వాక్యాన్ని నేర్చుకోకపోతే వచ్చే సమస్య ఏంటి, వాక్యంలో కనుక మనం మునిగి తేలకపోతే, దాన్ని సమగ్రంగా మనం అర్థం చేసుకోకపోతే, మన నరనరాల్లో వాక్యం కనుక ప్రవహించకపోతే వచ్చే సమస్య ఏంటి అనేది పేతురు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటండి సమస్య? ఆజ్ఞ ఏంటి ఇక్కడ? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను, యూ హ్యావ్ ఎ హోప్ ఇన్ యూ, మీకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి మీ నిరీక్షణ? ఈ సంఘానికి, పాత బస్తీలో ఉండే ఈ సంఘానికి ఉన్న నిరీక్షణ ఏంటి? వీఆర్ గోయింగ్ టు సీ అవర్ లార్డ్ వన్ డే. అవర్ లార్డ్ ఈస్ గోయింగ్ టు బి బ్యాక్ వన్ డే. హీ విల్ టేక్ us బ్యాక్ వన్ డే. ఎక్కడికి తీసుకెళ్తాడు? టు లివ్ విత్ హిమ్ ఇటర్నల్లీ. నిత్యంలో ఆయనతో జీవించడానికి ఆయన రాబోతున్నాడు. ఎవరు రామింగ్ చెప్పింది? దేవుడిటే వచ్చి రావడానికి. అంటే మనం ఏమైపోతాం? ఇక్కడ మనకు ఏం చేయాలో అర్థం కాదు. ఒక 4 రోజుల క్రితం ఒక అన్నతో మాట్లాడడానికి వెళ్ళాం. నాతో పాటు నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు దేవుడు కాదు అని అవతల క్రైస్తవుడే మళ్ళా ఇలాంటి టోపులు పెట్టుకునే వాళ్ళతో ఎక్కువ మాట్లాడినట్లున్నాడు. కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాడు పాపం. ఆయనతో మాట్లాడుతుంటే ఈయన కోపం వచ్చేస్తా ఉంది. ఎట్లా యేసు ప్రభు దేవుడు కాదని ఆన్సర్ చెప్పు మరి అంటాడు ఆయన. సో ఇమోషనలీ వి ఫీల్ బ్యాడ్. మనము మన లోపల ఉన్న ఇమోషన్స్ మనకు చెప్తాయి యేసు ప్రభు దేవుడే అని. దట్స్ ఓకే. అండ్ వాట్ అబౌట్ ది కాగ్నిషన్? చూడడానికి he want to present the church to himself without any blemish, without any spot or wrinkle. And మీరు ఎవరైతే పెండ్లాడబోతున్నారో, ఎవరైతే నీకు స్వామిగా రాబోతున్నాడో, ఆయనను కాన్ఫిడెంట్ గా నేను పెండ్లాడబోయే నా పెళ్లి కుమారుడు అని చెప్పలేని దౌర్భాగ్యపు పరిస్థితి సంఘానికి. సో కానీ మనకు ఒక హోప్ ఉంది. ఏంటంటే మన విశ్వాసానికి కర్త, దానిని నెరవేర్చువాడు ఎవరు? నీ మనసు నీకు బలంగా చెబుతా ఉంది యేసు దేవుడు. నీ మనసు నీకు బలంగా చెబుతా ఉంది నువ్వు యేసు శరీరంలో ఒక భాగం. నీ మనసు నీకు బలంగా చెబుతా ఉంది నువ్వు ఆయన వంటి వాడవు. నీ మనసు నీకు బలంగా చెబుతా ఉంది ఆయన స్వరూపంలోకి నువ్వు మారుతున్నావు. నీ మనసు నీకు బలంగా చెబుతా ఉంది ఆయన నీ కొరకు ఒక సౌధను లేకపోతే ఒక మ్యాన్షన్ ని ఆయన కట్టాడు. ఆయన రాబోతున్నాడు తీసుకొని వెళ్ళటానికి. All we need now is to sit and learn. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే మరియ చేసి చేయాలి. To sit at his feet and learn. To not. ఆఖరిగా ఈ మాట చెప్పి let me get into the subject. ఈ మాట చెప్పి let me get into the subject. ఏమంటాడంటే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి, మీ హృదయములో యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. దిస్ ఈస్ ద కీ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ వి రెడ్. 3వ అధ్యాయం 15 నుంచి చదివిన ప్రతి మాటకు కూడా ఈ మాట ఒక తాళపు చెవి వంటిది. యేసుక్రీస్తును హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడమే వీటన్నిటికంటే ముందు చేయాల్సిన పని. అదేంటన్నా నేను ఆ రోజు మీటింగ్ లో చెయ్యెత్తేసాను ప్రభు అని అయిపోయింది కదా అంటారా? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. ఒక యూదుడు ఎవరైనా ప్రభువు అని పిలవాలి అంటే అంత సామాన్యం కాదు. దేవుణ్ణి తప్ప ఇంకెవరిని ప్రభువు అని పిలవడు ఒక యూదుడు. పేతురు యూదులకు రాస్తున్నాడు మాట. సంఘంలో ఉన్నటువంటి యూదా సంఘానికి రాస్తున్నాడు. యూదులు ఎక్కువగా ఉన్న కాంటెక్స్ట్ లో రాస్తున్నాడు. ఒక యూదునికి నువ్వు ప్రభువును యేసును ప్రభువుగా ప్రతిష్ఠించుకో అంటే అర్థం ఏంటంటే యూదులు అప్పుడున్నటువంటి యూదా సాంప్రదాయంలో యజమాని బంటు అన్న కాన్సెప్ట్ ఉండేది. యజమాని బంటు. బంటుకు తన చిత్తం ఉండదు. బంటుకు సేవకునికి తన చిత్తం ఉండదు. యజమాని చిత్తమే సేవకుని చిత్తం.
ఆ సేవకుడు మాత్రమే యజమానిని ప్రభువా అని పిలుస్తాడు, ఇంకెవరు పిలవరు. ఇంకెవరు మిగిలిన వాళ్ళు ఎందుకు పిలుస్తారు? వాళ్ళ చింత వాళ్ళకు ఉంటుంది. ఈయన ఎందుకు పిలుస్తాడంటే ఇక నేను నా వాణ్ణి కాదు, నేను నీ వాణ్ణి అని చెప్పేందుకు సింబాలిక్ గా ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటాడు. ప్రతిష్ఠించుకోవడం అంటే ఒక సేవకుడు ఒక యజమాని దగ్గర జీవిస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఆఫ్టర్ సర్టెన్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆయనను యజమాని విడిచిపెట్టచ్చు. అయిపోయింది నీ స్లేవరీ అయిపోయింది నాయన, నువ్వు ఇంకా యు ఆర్ నో మోర్ ఎ స్లేవ్, నువ్వు ఒక బంటు కాదు, నువ్వు యు ఆర్ ఫ్రీ, యూ కెన్ గో అండ్ లివ్ అని చెప్తే అతను వెళ్ళిపోతాడు. కానీ ఎవరైతే వెళ్ళరో, లేదయ్యా నేను నిన్ను సేవిస్తాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీ వాణ్ణి అని ఎవరైతే సమర్పించుకుంటారో వాడికి ఆ బంటుకు యజమాని తన ఇంట్లో స్థానం ఇవ్వాలి, తన ఇంటిలో స్థానం ఇవ్వాలి, పిల్లలనిచ్చి పెళ్లి చేయొచ్చు, ఆయనకంటూ ఒక ఆస్తిని ఇవ్వచ్చు, ఒక కుమారుని వంటి వాడవుతాడు. కుమారుని కాకపోయినా కుమారుని వంటి వాడవుతాడు. పిలిచి యజమాని ఏం చేస్తాడంటే చెవికి ఒక పోగు గుచ్చుతాడు. ఒక పోగు చెవికి గుచ్చి చెప్తాడు, ఫ్రమ్ నౌ నేను నిన్ను ప్రతిష్ఠ చేస్తున్నాను, యు ఆర్ మై సర్వెంట్, బాండ్ సర్వెంట్, ఇంకెప్పటికీ. ఆ తరువాత వాడు వెళ్ళిపోవడానికి వీల్లేదు. యాక్చువల్గా అప్పుడున్నటువంటి యూదా సంస్కృతి ప్రకారం ఆ తరువాత గనక వెళ్ళిపోతే వాడు మరణ శిక్షకు అర్హుడు. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యేసును మీ హృదయాలలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అని పేతురు చెబితే దిస్ ఇస్ వాట్ హి ఈస్ టెల్లింగ్. యేసును నీ ప్రభువుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవడము అంటే యేసు ప్రభు అని ప్రతి ఒక్కరు అంటారు. బయటికి వెళ్తే ప్రతి ఒక్కరు అదే అంటారు. పేపర్లలో కూడా వస్తుంది, యేసు ప్రభు ఈ మాట అన్నాడంట, యేసు ప్రభు ఆ మాట అన్నాడంట. రాష్ట్రుడు క్రిస్టియన్ కదా కాదు. యేసును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడం అంటే టు కంప్లీట్లీ గివ్ అవే యువర్ విల్ టు హిస్ విల్. నీ చిత్తం మొత్తాన్ని ఆయన చిత్తానికి అప్పచెప్పడం. యువర్ ప్యాషన్ ఈజ్ క్రైస్ట్ అలోన్, యువర్ బ్రీత్ ఈజ్ క్రైస్ట్ అలోన్, యువర్ బ్లడ్ ఫ్లోస్ ఆర్ స్టాప్స్ ఫర్ హిమ్ అలోన్. You eat for him, you work for him, you speak for him, and you live for him. That is called ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడం. ప్రతి ఒక్కరూ అంటారు ప్రభువా అని, కానీ ప్రభు వాళ్ళని చూసి ఏమంటాడు, ఐ డోంట్ నో యు, ఐ డిడ్ంట్ ఈవెన్ న్యూ యు, మీరు ఎవరో కూడా నాకు తెలియదు అంటాడు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ యూ వాంట్ టు లివ్, బట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ హీ వాంట్స్ యూ టు లివ్. నువ్వు ఎలా జీవించాలి, ఎలాంటి ప్రణాళికలు వేసుకుంటున్నావు అన్నది కాదు, ఆయన నిన్ను ఏ విధంగా నువ్వు జీవించాలనుకుంటున్నాడో అది. ఏ విధంగా జీవించాలనుకుంటున్నాడంటే ముందు చెప్పాడు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన, నిర్మలమైన మనస్సాక్షి. The reason we are learning this knowledge is not to puff up. జ్ఞానం ఏం చేస్తుంది? ఉప్పొంగ చేస్తుంది. But the warning is to be calm in your spirit. నిండు కుండలాగా మీరు తయారవ్వాలి అన్నది ఆయన ఉద్దేశం. మీలో ఉన్న నిరీక్షణ గురించి ఎవరైనా ప్రశ్నిస్తే ఎలాంటి సాత్వికముతో, భయముతో సమాధానం చెప్పాలి. సాత్వికము అంటే యేసు ప్రభువు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఏమంటారంటే, నేను సాత్వికుడను, ఐఎమ్ మీక్, కమ్ అండ్ లెర్న్ ఫ్రమ్ మీ, మై యోక్ ఈస్ లైట్ వెయిటెడ్ అంటాడు. అంటే నా మీద ఉన్నటువంటి కాడి అంటే సులువైనది, నేను సాత్వికుడను, నా దగ్గరకు వచ్చి నేర్చుకో అని పిలుస్తాడు. ఆ సాత్వికత గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. రెండు ఎద్దులు కట్టే ఆ కాడిని చూడండి. కాడెద్దులు అంటాం కదా మనం. ఒకవైపు యేసు ప్రభు నిలబడి తన మీద కాడి పెట్టుకుని రెండో వైపు నేను చూస్తున్నాడయ్యా.
కమ్ అండ్ లెర్న్ ఫ్రమ్ మీ అని. నేను ఎట్లా నడుస్తానని వాళ్ళు నడువు. That is what to be meek in spirit. సో మనం నేర్చుకున్న జ్ఞానం కానీ మనకు వచ్చే సమాచారం కానీ ఇప్పుడు if you want to be puffed up with this information and go on like a wild dog or a wild horse, these sessions are not for you. ఒక పిచ్చి కుక్కలాగను పిచ్చి గాడిలాగను ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని రంకెలేసుకుంటా పరిగెత్తుకోవడం కోసం అయితే ఈ సెషన్స్ నీకు కాదు. నువ్వు ఇంటికి వెళ్ళి పక్కగా తిని పడుకోవచ్చు. These sessions are for those who want to be meek, who want to love people and invite people to Jesus. యేసుక్రీస్తు కోసం ప్రజలను ఆకర్షించే వాళ్ళ కోసం ఈ సెషన్స్. యేసుక్రీస్తు కోసం కష్టపడి ప్రజలను ఆయన మార్గంలోకి తీసుకొని వచ్చే వాళ్ళ కోసం వచ్చేది ఈ సెషన్స్. ఒకసారి చూడండి నాతో పాటు. ఇదే పేతురు రాసే పత్రిక మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వచనం, 2nd chapter verse 21. It says like this: క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. Who is our model? మనకు నమూనా ఎవరు? If you want some other person as your namuna, these sessions are not for you. My brother, my sister, let me tell you very frankly, with a smile on my face, you are not welcome here. You are welcome here if Christ is your model. ఎందుకు నేను ఈ మాట పదే పదే చెప్తున్నానంటే, క్రైస్తవ్యంలో మనకు మీసాలు మెలేసేవాళ్ళు, తొడలు కొట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా ఇప్పటికి వాళ్ళు మళ్ళీ కొత్తగా ఒక తయారవుతాడు. Let us be Christ minded or kingdom minded. Okay? సో ఈరోజు క్రీస్తును మోడల్గా పెట్టుకుని ఒకవేళ మనం పని చేయాలి అని తెలుసుకుంటే, క్రీస్తును పోలి నడుచుకోవాలి, ఆయన పెట్టిన మాదిరిని అనుసరించాలి అని మనం ఆశపడితే, నేను పీపీటీలో చూపించే ఈ మాడ్యూల్స్ మీరు నేర్చుకోబోతున్నారు. We will go through these modules from next week onwards. వచ్చే వారం నుంచి మనం ఈ మాడ్యూల్స్ నేర్చుకుంటాం. We will go through in a comparative way. We will study the Christian perspective of God and any other religious perspective. It can be Islamic, it can be Hindu, it can be atheism, it can be anything other than Christianity, other than Christian thought. Let me give you one more perspective. ఏంటంటే, ఈ మధ్య నేను కంపారిటివ్ రిలీజన్ చదువుతున్నాను అని కోట్ తీసుకొని నెత్తిన టోపీ పెట్టుకొని వచ్చి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళు చేసే కంపారిటివ్ రిలీజన్ ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్ చెప్తే కాదు అని నిరూపించడమే వాళ్ళ కంపారిటివ్ రిలీజన్. యెహోవా దేవుడు అంటే కాదు, ఇంకొక అల్లా దేవుడు అని నిరూపించడమే వాళ్ళ కంపారిటివ్ రిలీజన్. దేర్ కంపారిజన్ ఈస్ టు బ్రింగ్ డౌన్ యువర్ ఫెయిత్. బివేర్ మై బ్రదర్, మై సిస్టర్. ఇది ఒక హెచ్చరికగా మీకు చెప్తున్నాను. వాళ్ళ కంపారిటివ్ రిలీజన్ ఎందుకు అంటే, నీ విశ్వాసాన్ని కూలగొట్టడం కోసమే. కానీ యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయాడు అంటే చనిపోలేదు అని చెప్తారు. అది వాడి కంపారిటివ్ రిలీజన్. అబ్రహాము ఇస్సాకును తీసుకెళ్లి బలి అర్పించడానికి తీసుకెళ్లాడు అంటే కాదు ఇస్మాయిల్ను అని చెప్పేదే వాడి కంపారిటివ్ రిలీజన్. అర్థమవుతుందా? కన్యమరియకు పుట్టిన యేసు 3 రోజుల తర్వాత తిరిగి లేచి నీ కోసం నా కోసం ఆయన తిరిగి లేచాడు. మేఘారూఢుడై ఆయన పరలోకం వెళ్ళాడు. మేము పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాము అని మీరు చెప్తే, అలా కాదు ఆయన చనిపోనే లేదు, లేచేది ఎక్కడ అని చెప్పేదే వాడి కంపారిటివ్ రిలీజన్. గుర్తుంచుకోండి.
When there is a comparison, there are two sides. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, కంపారిజన్ చేసేటప్పుడు రెండు సైడ్స్ ఉంటాయి. ఇఫ్ సమ్వన్ కమ్స్ టు యూ, ఎవరైనా నీ దగ్గరికి వచ్చి లేదు లేదు బ్రదర్ నేను చాలా న్యూట్రల్ బ్రదర్, ఈ మాటతోనే స్టార్ట్ చేసింటారు. ఒకవేళ మీలో ఎవరైనా అలాంటి వాళ్ళని ఫేస్ చేస్తుంటే మీకు తెలుసు. లేదు న్యూట్రల్ బ్రదర్, మనం ట్రూత్ సీకర్స్, మనం ఇలాంటి వర్డ్స్ మాట్లాడుతుంటారు. వీఆర్ ట్రూత్ సీకర్స్, మనం న్యూట్రల్ గా ఆలోచిద్దాం అని చెప్తూ ఉంటారు. బట్ బివేర్, జాగ్రత్త పడండి సహోదరులారా సహోదరులారా. When there is a comparison, there is no neutrality. You have to stand on one side and look at the other side. Okay? ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ తోనే వస్తారు. వాడికంటూ ఒక ప్రీ కన్సెప్షన్ ఉంటుంది. ప్రీ కన్సెప్షన్ అంటే ముందుగానే నిర్ణయించుకున్న వాడి ఆలోచనలు. దానినే మనం గ్లాసెస్ అంటాం. మనము క్రైస్తవ్యము అనే గ్లాసెస్ పెట్టుకొని తిరుగుతున్నాము. అవును, ఎస్ వి అగ్రీ దట్. మన గ్లాసెస్ ఏంటివి? ఈ 66 పుస్తకాలలో చెప్పిన సత్యమే మన గ్లాసెస్. ఎస్, ఈ 66 పుస్తకాల గ్లాసెస్ తీసేస్తే హ్యూమానిటీ అన్న పదానికి అర్థం చెప్పలేడు ఎవరు చెప్పలేదు. ఈ 66 పుస్తకాల గ్లాసెస్ తీసేస్తే స్త్రీ పురుషులు సమానము అన్న థాట్ ఈ ప్రపంచంలో రాదు. ఈ 66 పుస్తకాల గ్లాసెస్ తీసేస్తే ఈరోజు సైన్స్ లేదు. ఈ 66 పుస్తకాల గ్లాసెస్ తీసేస్తే ఈరోజు నేను మనిషిని మనిషిగా గుర్తించాలి అన్న ఆలోచన రాదు. కాబట్టి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దీస్ గ్లాసెస్. మనకున్నటువంటి ఈ గ్లాసెస్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. బల గురించి చెప్పండి, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. న్యూట్రల్ అంటే న్యూట్రల్. You come with your perceptions, I come with my perception. నీకు ఒక వరల్డ్ వ్యూ ఉంది, నాకు ఒక వరల్డ్ వ్యూ ఉంది. న్యూట్రల్ అని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాడో యూ విల్ స్టార్ట్ గివింగ్ అవే యువర్ గ్రౌండ్. గుర్తుపెట్టి, దీన్నే ఏమంటాము అంటే ప్రీ సపోజిషనల్ అపాలజెటిక్స్ అంటాం. అంటే ప్రీ సపోజిషన్స్, మనకంటూ కొన్ని ముందుగానే నిర్ణయించుకున్న కొన్ని సపోజిషన్స్ ఉన్నాయి, కొన్ని దృక్పథాలు ఉంటాయి, కొన్ని వరల్డ్ వ్యూస్ ఉంటాయి. మన వరల్డ్ వ్యూ ఏంటంటే మనల్ని తన పోలికలో సృష్టించాడు. మన వరల్డ్ వ్యూ ఏంటంటే మన దేవుడు త్రియేక దేవుడు. మన వరల్డ్ వ్యూ ఏంటంటే ఆయన నువ్వు నేను పాపంలో చచ్చిపోతా ఉంటే చూడకుండా వదిలేయకుండా తన ప్రాణాన్ని సైతం పెట్టి నన్ను రక్షించుకున్న దేవుల్లో ఉన్నటువంటి ఆ ప్రత్యక్షతకు ఉన్నటువంటి తేడాలు గమనిస్తాం. అదే విధంగా ఒకవేళ ఏదైనా రెండిట్లో సమాంతరంగా ఉందా అది కూడా గమనిద్దాం. మనకు క్రైస్తవ్యానికి పునాది అయినటువంటి, లేకపోతే క్రైస్తవ్యాన్ని ఈరోజు నువ్వు నేను క్రైస్తవులు అని చెప్పుకోవడానికి కారణం మన క్రీస్తు, మన ప్రభువు యేసు. ఆయన గురించి, ఆయన మనకు విడిచిపెట్టిపోయిన మాదిరి గురించి, అదేవిధంగా ఇస్లామీ సాహిత్యము ఎవరినైతే వాళ్ళకు మోడల్గా, వాళ్ళకు ఒక ఉదాహరణగా చెప్తూ ఉందో మొహమ్మద్ గారు, ఆయన గురించి కూడా తెలుసుకున్నాం. మన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యెహోవా, వాళ్ళ ఖురాన్ ప్రకటించే అల్లాహ్, వారిరువురు ఒకటేనా కాదా అన్న విషయాన్ని మనం గమనిస్తాం. ప్రవక్తలు ఎవరైతే మన ముందుకు వచ్చారో, దేవుడు ఏ ప్రవక్తల ద్వారా అయితే మనతో మాట్లాడాడో ఆ ప్రవక్తలు అల్లాహ్ను ప్రకటించారా లేక బైబిల్లో ఉన్నటువంటి యెహోవా దేవుణ్ణి ప్రకటించారా అన్న విషయాన్ని మనం గమనిస్తాం. తరువాత కరెక్ట్ వేలో ఆలోచించే పద్ధతిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. దీనిని లాజిక్ అండ్ ఎపిస్టమాలజీ అంటారు. ఇవి కొంచెం బోరింగ్గా ఉంటాయి, పదాలు కొంచెం కష్టంగా కనిపిస్తాయి. కానీ ప్రతిరోజు కూరగాయలు కొనే దగ్గర నుంచి నీళ్లు తాగే వరకు మనం వాడే లాజిక్ చాలా సింపుల్గా ఉంటుంది. నిజానికి చాలా ఈజీగా ఉంటుంది. మన ప్రపంచాన్ని మనం ఏ దృక్పథంతో చూస్తున్నాం, ప్రాపంచిక దృక్పథములు అంటారు వీటిని, వరల్డ్ వ్యూస్. వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. తరువాత మనం ఫస్ట్ వీక్ లో ఏ అంశాలనైతే మనం చూసామో వాటిని డీటెయిల్డ్ గా థర్డ్ వీక్ నుంచి వెళ్తాం. అంటే ప్రత్యక్షత,
అనే సబ్జెక్ట్ తీసుకుంటే క్రైస్తవ్యంలో ఉన్న ప్రత్యక్షత మొత్తాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. మనకు క్రైస్తవ్యంలో ప్రత్యక్షత ఏంటి? 66 పుస్తకాలలో ఉన్నటువంటి దేవుని వాక్యం మాత్రమే. అదేవిధంగా వాళ్ళకు ఏ ప్రత్యక్షతలు ఉన్నాయి? ఖురాన్ మరియు కొన్ని గ్రంథాలు నేను మీకు చెప్తాను, వాటిని గురించిన అధ్యయనం చేస్తాం. అవి ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అలా మనము దాదాపు 6 మాడ్యూల్స్ మనం చేస్తాం. ఈ 6 మాడ్యూల్స్ లో ఆఖరికి మీరు అర్థం చేసుకునేది ఏంటి, లేకపోతే ఏ విషయాన్ని నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను, లేకపోతే ఈ టీం మీకు ప్రజెంట్ చేయాలనుకుంటుంది అంటే, ఒక ఆనెస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్, క్రైస్తవ విశ్వాసం యొక్క ఆనెస్ట్ రిప్రజెంటేషన్. ఇందులో ముసుగు, మనం చెప్పుకోలేనివి ఒకవేళ ఉంటే దాచిపెట్టేది, ఇలాంటిది ఏమీ లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని స్పష్టంగా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. అది మీరు నమ్మినా నమ్మకపోయినా. అదేవిధంగా an honest representation of Islamic perspective. ఇస్లాం ధర్మము ఏ విధంగా ఆనెస్ట్ అంటే, ఇస్లాం ధర్మాన్ని కూడా అంతే ఆనెస్టీతో, అంతే నిజాయితీతో మీ ముందు ప్రజెంట్ చేస్తాం. ఎందుకు అంటే మన ప్రభు మనకు అది నేర్పించాడు. మన గ్రంథం చదివినా, ఎదుటివాడి గ్రంథం చదివినా మనం ఎలా చదవాలి? నిజాయితీతో చదవాలి, నిజాయితీతో దాన్ని ప్రజెంట్ చేయాలి. మనం తకియా చేయం. తకియా అంటే అర్థం ఏంటంటే, నీ విశ్వాసాన్ని కాపాడుకోవటం కోసం నువ్వు అబద్ధమైన ఆడొచ్చు, నువ్వు ముస్లిము కాదని కూడా చెప్పొచ్చు. అలాంటిది ఎప్పుడైనా నీకు ప్రభు నేర్పించాడా? సో మనం తకియా చేయము. మనము we will give an honest representation of both faiths, ఇస్లామీ మరియు క్రైస్తవ దృక్పథాలను నిజాయితీతో చదివే ప్రయత్నం చేస్తాం. సో టు కన్క్లూడ్, ఈ 6 వీక్స్ కనుక మీరు నమ్మకంగా అటెండ్ అవ్వగలిగితే, నమ్మకంగా మీరు చూడగలిగితే, వాట్ యూ విల్ అండర్స్టాండ్ ఇస్, మిమ్మల్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, మన పాస్టర్ గారు తన ఓపెనింగ్ స్టేట్మెంట్స్ లో కొన్ని మాటలు చెప్పారు. ఏంటంటే, మేము అక్కడ కూర్చున్నప్పుడు మాతో మాట్లాడుతున్నారు, మనలో కొంతమంది యవనస్తులను వాళ్ళు ప్రశ్నిస్తున్నారండి. కాబట్టి మనలో ఉన్నటువంటి కొంతమంది యవనస్తులు ఇలాంటి సమాచారం కోసం చూస్తున్నారు. కొంచెం గలిబిలిని ఈ పాత బస్తీలో ఉండే క్రైస్తవ సంఘం చూస్తూ ఉంది అని చెప్పారు. మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనల్ని ఎవడైతే ప్రశ్నిస్తున్నాడో వాడి విశ్వసనీయతను తెలుసుకోవాలి. విశ్వసనీయత అంటే ది ఆథెంటిసిటీ ఆర్ ఈజీ ట్రస్ట్ వర్ది. ఏదైనా కోర్టుకు వెళ్ళి కాకపోతాడు వచ్చి, అయ్యా నేను రాత్రి చూశానయ్యా వీడే దొంగతనం చేశాడు అంటే కోర్టు ఏమడుగుతుంది? ఎవరైనా నువ్వు అప్పుడు తాగినావా అని అడుగుతుంది. అవునయ్యా అంటే వాడు ఏం చేస్తుంది? బయటికి వస్తుంది. అవునా? సో ఎవరైతే నీ విశ్వాసం మీద నింద మోపుతున్నాడో వాడి గట్టేంటి అసలు? ఫస్ట్ వాడు బతుకేంటో తెలుసుకోవాలి. నువ్వు ప్రశ్నించాలి. సాత్వికతతోను, దీన మనస్సుతోను, భయముతోను సమాధానం చెప్పటంలో ప్రశ్నలు కూడా ఉన్నాయి. గుర్తుంచుకోండి, ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ డిఫెన్స్. ఎందుకంటే యేసు ప్రభు వారు ఇదే మెథడ్ తీసుకున్నారు. చెప్పండి ఎగ్జాంపుల్. ఒక రాత్రి ఒక ఆయన వచ్చాడు, అయ్యా నేను రక్షింపబడాలంటే ఏం చేయాలయా అన్నాడు. యేసుప్రభు గారు ఏం చేశారు? ఆన్సర్ చెప్పారా? క్వశ్చన్ వేశారు. యూదులకు నువ్వు వాక్యం చెప్తావు కదా, నీకు తెలీదా అని క్వశ్చన్ వేశాడు. అవునా? ఆయన మళ్ళా అడిగాడు, తిరిగి జన్మించాలంటే నేనేంటో మళ్ళా పోయి నా తల్లి గర్భంలో వెళ్ళాలా అంటే మళ్ళా ఈయన క్వశ్చన్ వేశాడు. యూ డోంట్ సీ. అదేవిధంగా సమరయ స్త్రీ, నీళ్లు తీసే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నీళ్లు అడిగితే ఆమె ఒక మాట చెప్పింది. దానికి మళ్ళా క్వశ్చన్ వేసాడు. ఇట్ ఈస్ ఆల్వేస్
counter questions that led people to complete truth. కౌంటర్ క్వశ్చన్స్ వేయడం వలన ప్రజలు సత్యాన్ని తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉందని యేసుక్రీస్తు వారు మనకు స్పష్టంగా చెప్తున్నారు. ఒకరోజు వీడు దేవుని కుమారుణ్ణి అని చెప్పుకుంటూ తను తాను దేవునితో సమానంగా చేసుకున్నాడు అని కోప్పడి పరిసయ్యులు అక్కడ ఉన్నటువంటి యూదులు ఏం చేస్తారు, రాళ్ళు తీసుకుని కొట్టి చంపే ప్రయత్నం చేస్తారు. చేస్తే ఆయన ఏం చేశాడు, ప్రశ్నేశాడు. ఎందుకా నన్ను చంపుతున్నారు, ఇవన్నీ కూడా పోను మీకు ఓపెన్ అప్ ద బైబిల్ అనిపిస్తుంది. వాక్యం ఎవరి దగ్గరికి అయితే వచ్చిందో వారు దేవుని కుమారుడు అని మీ గ్రంథంలో ఉండడం మర్చిపోయారా అని క్వశ్చన్ వేశాడు. పౌలు కూడా అదే ప్యాటర్న్ తీసుకున్నాడు. ప్రతి సమాజ మందిరానికి వెళ్ళి రోజులు నెలలు అక్కడ గడుపుతూ ఉండేవాడు, తగ్గించేవాడు, యేసే క్రీస్తు అని ఒప్పించేవాడు. సో ఈ పనిని మనకెందుకులే అని అనుకోకండి. ఇది ఒక కమాండ్మెంట్, ఇది ప్రభు మనకిచ్చే కమాండ్మెంట్. వి షుడ్ బి ఫెయిత్ఫుల్ ఈవెన్ ఇన్ దిస్ కమాండ్మెంట్. నీ తల్లిదండ్రులను సన్మానించుము అనే కమాండ్మెంట్ ఎంత మనం నమ్మకంగా చేస్తామో అంతే నమ్మకంగా ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండే కమాండ్మెంట్ కూడా చేయాలి. ఆ కమాండ్మెంట్కు ఈ కమాండ్మెంట్కు మనము క్యాస్ట్ ఫీలింగ్ చూపించకూడదు. క్యాస్ట్ ఫీలింగ్ చూపించకూడదు. అది గొప్ప కమాండ్మెంట్, ఇది తక్కువ కమాండ్మెంట్ కాదు. మనం ప్రభువును ప్రేమిస్తే ఆయనను కించపరిచే ప్రతి ఆలోచనను చెరపట్టి ప్రభు పాదాల చెందికి తీసుకొస్తాం. హల్లెలూయా. ప్రశ్నించే వాడి విశ్వసనీయతను మనం గమనిస్తాం. ఈరోజు మచ్చుకు ఒక 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మచ్చుకు ఒక 4 మాటలు మాత్రమే చెప్తాను. నిన్ను వచ్చి ఒకడు ప్రశ్నిస్తే నువ్వు ఎంతసేపు సమాధానం చెప్పుకుంటూ వెళ్తే వాడికి బల్బు వెలగదు. వాడికి బల్బు వెలగాలి అంటే వాడిని నువ్వు ప్రశ్నించాలి. అరే భయ్, నువ్వు అడుగుతున్నావు కదా, మరి నీ బతుకేందో చెప్పు అని ప్రశ్నించాలి. అలా ప్రశ్నించాలి అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు హోంవర్క్ చేయాలి. మనకు తెలియదే మనం ఏం ప్రశ్నిస్తామన్నయ్యా, మనకు తెలియాలి ఫస్ట్. తెలియకపోతే ఏం చెప్తాం, తప్పట్లు కొట్టి ఇంటికి వస్తాం. మొన్న ఒక ఆయన పిలిచి ఒక డిబేట్లో పాస్టర్ గారిని పిలిస్తే ఆయన అన్నాడు, ఈ ముస్లిం సహోదరుడు అమూల్యమైన సత్యాలు చెప్పాడు అని చెప్పాడు. అమూల్యమైన సత్యాలు ఏంటి తెలుసా? యేసు ప్రభు శిలువలో చనిపోలేదు, యేసు ప్రభు దేవుడు కాదు, ఇవన్నీ ఆయన చెప్తే కోటేసుకుని ముస్లిము ఈయన అమూల్యమైన సత్యాలు చెప్పాడు అని చెప్పాడు పాస్టర్ గారు. క్యాసెట్ వేసుకొని చెప్పారు. ఇది మనం బతుకైపోతుంది. ఎప్పుడు హోంవర్క్ చేయండి. సో ఏ అల్లాహ్ను, ఏ దేవుణ్ణి అయితే వాళ్ళు ప్రశ్నిస్తున్నారో, వాళ్ళ ఆ దేవుని, ఏ దేవుణ్ణి అయితే వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఏ దేవునికైతే ఆ దేవుడు అసలు బైబిల్లో చెప్పిన దేవుడేనా అన్న విషయం మనం చూడాలి. లేదు, బైబిల్లో చెప్పని దేవుడైతే మనకు సంబంధం లేదేంటో. మనకేంటే సంబంధం లేదు. 4వ సూర 142వ ఆయతు, 3వ సూర 54వ ఆయతు, 7వ సూర 99వ ఆయతు, 8వ సూర 30వ ఆయతు, ఇవన్నీ కూడా ఏం చెప్తాయంటే అల్లా మోసపూరితమైన పన్నాగములు పన్నుతాడు అని చెప్తా ఉంది. మోసపూరితమైన పన్నాగములు పన్నే దేవుడు అని చెప్తా ఉంది. ఈ బైబిల్ గ్రంథంలో మీరు చదివే యెహోవా దేవుడు, మీరు తెలుసుకున్న యెహోవా దేవుడు ఏ రోజన్నా మోసపూరితమైన పన్నాగములు పన్నాడండి? Does your God cheat anyone? ఇక్కడ వాడిన పదం ఏంటంటే, మకర అన్న పదం వాడారు. అల్లాహు ఖైరుల్ మాకరీన్ అన్న వచనం ఉంటుంది ఖురాన్లో, అరబీ భాషలో ఉంటుంది.
వమకరు వమకరు అల్లాహు, వారు ఎత్తులు పన్నారు అంటే పన్నాగములు పన్నారు, అల్లాహ్ కూడా పన్నాగములు పన్నాడు. అల్లాహ్ ఖైరుల్ మాకిరీన్ అంటే పన్నాగములు పన్నటంలో అల్లాహ్ మేటి అవుతుందండి. దేవుడు అంటే ఆయన వాళ్ళకి దేవుడు అయ్యొచ్చు, మనకి ఇబ్బంది, మనకేం ఇబ్బంది కాదు. మనకి ఇబ్బంది ఏంటంటే బైబిల్లో ఉండే దేవుడు ఆ దేవుడు ఒకటే అని కంపారిటివ్ రిలీజన్ చేస్తే సమస్య వస్తుంది. కోట్లు వేసుకొని నెత్తిని టొప్పి పెట్టుకొని మీ దేవుడు మా దేవుడు ఒకడే అంటే సమస్య వస్తుంది. కాదు, మా దేవుడు మీ దేవుడు ఒకడు కాదు. మా దేవుడు ఎవరిని చీట్ చేయడు. మా దేవుడు ఎత్తుకు పై ఎత్తులు వెయ్యడు. ఆయన సర్వజ్ఞుడైన దేవుడు. మీరు ఏం మాట్లాడతారో తెలుసు, మీకు ఆలోచన రాక ముందు కూడా ఆయనకు తెలుసు. కానీ అల్లా అలా కాదు కదా, ముందు నువ్వు ఎత్తులేయాలి, దానిపైన ఆయన ఎత్తులేయాలి. అంత ఓపిక, అంత చేతకాని పరిస్థితి మైండ్లో ఉన్న దేవుడికి లేదు. ఈ ప్రశ్న మీరు వేయగలరా? ఈ ప్రశ్న మీరు వేయగలగాలి. ఈ ప్రశ్న వేయాలి అంటే మీకు సమాచారం మీ దగ్గర ఉంది. సమాచారం ఉండాలి అంటే 1 పేతురు 3:16 ఎల్లప్పుడూ శ్రద్ధపడి ఉన్నాను. You got my point? ఈ అల్లా ఎవరు మోసగించే ఈ అల్లా ఏదైనా ఒక మాట మనకు చెబితే మనం ఎలా విశ్వసించాలి చెప్పండి? ఆయన చెప్పే మాట కూడా మోసపూరితమైన ఎత్తేమో. నేనే దేవుణ్ణి అని చెప్పుకునే ఆయన మాట కూడా మోసపూరితమైన ఎత్తు ఎందుకు కాకూడదు? పన్నాగం ఎందుకు కాకూడదు? అందుకని ప్రశ్నించే వాడి విశ్వసనీయత మనం కనుగొవాలి. సూరా 8:43 ఏముంటుందంటే, ఓ అల్లా, నీకు స్వప్నంలో వారిని కొద్ది మందిగా చూపించింది జ్ఞాపకం చేసుకో, వారిని ఎక్కువ మందిగా నీకు చూపించుంటే నువ్వు భయపడిపోయేవాడివి అని ఒక యుద్ధంలో ప్రవక్తకు ఒక స్వప్నంలో అల్లా ఒక స్వప్నం చూపిస్తాడు. తక్కువ మంది ఉన్నారు కాబట్టి వెళ్ళి కొట్లాడండి అని ప్రోత్సహిస్తాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే సత్యం. లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చెబితే దాన్ని ఏమంటాం? అబద్ధం అంటాం. యెహోవా దేవుడు అబద్ధం ఆడే దేవుడా అండి? ఈ అబద్ధం ఆడే దేవుడు మీకు ఏదైనా మాటలు చెప్తే ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మాలి? సూరా 17:16 ఏముంటుందంటే, మరియు మేము ఒక నగరాన్ని నాశనం చేయదలుచుకుంటే మొదట అందులో ఉన్న స్థితిమంతులకు పాపం చేయమని ఆజ్ఞ పంపుతాడు. వాళ్ళు పాపం చేస్తారు కాబట్టి ఆ నగరాన్ని నాశనం చేస్తాడు ఈ దేవుడు. మన దేవుడు అలా చేస్తాడు. మొత్తం 66 పుస్తకాలలో యెహోవా దేవుడు ఒక నగరాన్ని నాశనం చేయాలంటే ఆ నగరంలో ఉన్న వాళ్లకు ఉన్న స్థితిమంతులకు అంటే అమీర్లో అంటే సంపన్నులు వాళ్ళు పాపం చేస్తారు. వాళ్ళ పాపం కారణంగా ఆ నగరాన్ని నాశనం చేయాలి. అలాంటి దేవుడు నమ్మే దేవుడు. కాబట్టి ఎవడైనా వచ్చి చల్లబొల్లి మాటలు చెబితే మీరు నమ్మే దేవుడు నేను నమ్మే దేవుడు ఒకడే అంటే డైరెక్ట్ గా చెప్పండి, అయ్యా మా దేవుడు మోసపుచ్చే దేవుడు కాదు, మా దేవుడు ఖైరుల్ మాకిరీన్ కాదు, మా దేవుడు జాయితీ కాదు, మా దేవుడు అందరూ రక్షణ పొందాలి అని ఆశపడే దేవుడు. 4వ సూరా 157వ వచనం ఏం చెప్తుంది అంటే, ఈ వచనాన్ని చాలా మంది ముస్లిం పండితులు కోట్ చేస్తుంటారు. 4వ సూరా 157వ వచనం చాలా మంది ఈ నెక్స్ట్ సెషన్ ఈ సూరాను ఆధారం చేసుకుని ఉంటుంది. సూరా అంటే అధ్యాయం అని అర్థం. ఈ సూరాను ఆధారం చేసుకుని నెక్స్ట్ సెషన్ ఉంటుంది. నేను కేవలం కొన్ని అక్కడక్కడ మీకు కొన్ని మనుషులు ఇస్తున్నాను అంతే. ఏమంటుందంటే, యూదులకు క్రైస్తవులకు యేసుక్రీస్తు చనిపోయినట్లుగా కనబరిచాడట ఆయన. నిజానికి యేసుక్రీస్తు చనిపోలేదు, సిలువ పైన
కానీ ఆ విధంగా కనపరిచి వాళ్ళు భ్రమకు గురి చేశాడు అల్లా. ఎవరిని? యూదులను. అంటే నీవు నేను ఈరోజు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి మనం క్రైస్తవులం అయ్యాము అంటే కారణం ఎవరు చెప్పండి? అల్లా. మనల్ని క్రైస్తవులు చేసింది ఎవరు? అల్లా. సో యూదులు క్రైస్తవులు ఎక్కడికి పోతున్నారు? ఇప్పుడు నరకం లేకపోతున్నారు. ఎవరి కారణంగా? మరి నరకం కోసమే మమ్మల్ని ఎంచుకున్నారని మేము దేవుడిగా స్వీకరించాలి. ఆయనకు యేసుక్రీస్తు నిజానికి యేసుక్రీస్తు సిలువలో చనిపోలేదు అని చెప్పడానికి జస్ట్ ఒక మాట చెప్తే సరిపోతుంది. ఆయన సిలువ మీద చనిపోవడం ఏంటి? అలా చనిపోయినట్లు మనకు భ్రమకు గురి చేయడం ఏంటి? 600-700 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఖురాన్ రావడం ఏంటి? ఆ ఖురాన్లో ఈ మాట ఉండడం ఏంటి? అంటే 600 సంవత్సరాల వరకు పోయిన వాళ్ళందరూ ఏమైనట్లు? నరకంలో పోయినట్లు. అందుకనే సూరా 14:4 ఏముంటుందంటే, ఎవరిని కావాలంటే వారిని ఆయన సన్మార్గంలో నడిపిస్తాడు, ఎవరిని కావాలంటే వారిని ఆయన దుర్మార్గానికి అప్పచెప్తాడు. కొంతమంది మనుషులను నరకానికే సృష్టిస్తాడు. నరకం కోసమే కొంతమందిని సృష్టిస్తాడు. ఈ దేవుడు నరకం కోసం ఎవరైనా సృష్టించాడు? నరకం కోసమే ప్రజలను సృష్టించే అల్లా వచ్చి మీకు ఏదైనా మాటలు చెప్తే మీరు ఎందుకు వినాలి? ఆయన నిజం చెప్తున్నాడా, నిజం చెప్పడం లేదా అన్న ఇంగితము మనకి ఎలా వస్తుంది? ఎందుకంటే ఆయన మోసగాడు కదా. ఎలా అర్థమవుతుంది? అందుకే తర్వాత ముతకబీర్ అనే మాటకు అర్థం ఏంటంటే గర్విష్టి అని. ఈ మాటను దేవుడే ఇస్లాం మతానికి దేవుడైనటువంటి అల్లాహకు ఆయన ఉపయోగించుకున్నాడు. అల్లా అల్ ముతకబీర్ అని అంటే ది ప్రౌడ్ గాడ్. మరి గర్విష్ఠైన దేవుణ్ణి ఆరాధిస్తాం మనం. మీరు ఆరాధించే దేవుడు గర్విష్ట. కాబట్టి ఎవరైనా కుయుక్తి పనే దేవుణ్ణి ఆరాధించాలి అనుకుంటే ఆరాధించచ్చు. కానీ ఆ దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు ఒకడే అంటే సమస్య వస్తుంది. ఆ దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు ఆగుడు. ఈ విషయంలో క్రైస్తవులకు స్పష్టత కావాలి. మొట్టమొదటి. 2, నేనేం చెప్తున్నానంటే మీకు ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారి విశ్వసనీయతను మీరు ప్రశ్నించాలి అని అడుగుతున్నాను. మీకు చెబుతున్నాను. అల్లాహ్ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే అల్లాహ్కు ప్రశ్న వేసే అధికారం ఉందా, ఆయనకు అంత సీన్ ఉందా అని ప్రశ్నిస్తున్నాం. 2, అల్లాహ్ ఏ ఖురాన్ గ్రంథాన్ని అయితే పంపించాడో ఆ ఖురాన్ గ్రంథానికి అసలు విశ్వసనీయత ఉందా అని అడుగుతున్నాం. ఎందుకు అంటే ఖురాన్ గ్రంథంలో ఏముంటుందంటే సూరా 12:2 స్పష్టమైన అరబీ భాషలో పంపించాడంట. ఏ భాషలో? స్పష్టమైన అరబీ భాష. అరబీ తప్ప ఖురాన్ లో ఇంకా ఏ భాష లేదు అని 39వ అధ్యాయం 28వ వచనంలో ఉంది. 16:103 కూడా స్పష్టమైన అరబీ భాషలో మాత్రమే ఈ ఖురాన్ వచ్చింది అని చెప్తున్నాడు. కానీ అరబీ భాషలో లేని ఈ పదాలు చూడండి. అబారిక్, ఆదం, రాయి, ఫిర్దౌస్, ఫిరౌన్ అంటే ఫరోన్, హబ్ అంటే ఇబ్రూ భాషలో ఉన్నటువంటి ఈ పదాలు. ఇస్తబ్రాక్, సకీనా ఇవన్నీ కూడా హిబ్రూ పదాలు. పర్షియన్ లాంగ్వేజ్ ఇస్తబ్రాక్. తర్వాత సిరియాక్, తహూద్ అనేది ఒక సిరియాక్ భాష, సిరియాలో మాట్లాడే భాష. జకాత్ అనేది ఒక సిరియా భాష. ఏ మాటనైతే ఖురాన్ చెప్తా ఉందో ఆ మాటనే ధృవీకరించుకోలేని పరిస్థితిలో ఖురాన్ ఉంటే ఆ పుస్తకం నుంచి మనల్ని ప్రశ్నిస్తుందా? మనల్ని ప్రశ్నించే హక్కు ఆ పుస్తకానికి ఉంది? లేదు. కాబట్టి ఖురాన్ ఎన్నో అసత్యాలు బోధిస్తుంది. అది తర్వాత చూద్దాం. మనసులో చూడండి.
మీకు సమరయులు తెలుసా? బైబిల్లో సమరయులు ఉన్నారా? సమరయులు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా మీకు? క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో సమరయులు వచ్చారు. ఖురాన్ ఏం చెప్తుందంటే 20వ అధ్యాయం 87వ వచనం 94వ వచనం ప్రకారం మోషే కాలంలో సామరీన్ అనేవాడు ఆ బంగారాన్ని ఇచ్చి దూడం చేశాడంట, విగ్రహాన్ని చేశాడంట. అసలు సమరీలు ఉన్నారా మోషే కాలంలో? ఇలాంటి ఇంగితం లేని దేవుణ్ణి మీరు యెహోవా దేవుడిని పిలుస్తారా? ఇలాంటి తప్పులు బోధించే పుస్తకాన్ని దేవుని గ్రంథంగా మీరు అంగీకరిస్తారా? అందుకనే అవతలి వాడి విశ్వసనీయతను మనం ప్రశ్నించగలగాలి. పరిరక్షణ వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, ఒక మాట ఉంది, పెద్దలు ఈ మాట చెప్పారు, ఒక అబద్ధాన్ని ఎక్కువ కాలం సేపు గట్టిగా చెప్పగలిగితే అది సత్యమయ్యే అవకాశం ఉంది. ఒక అబద్ధాన్ని పదే పదే ఎక్కువ కాలం చెప్పగలిగితే అది అది సత్యం కూడా అయిపోయే అవకాశం ఉంది అని పెద్దలు అంటారు. ఇది ఖురాన్ విషయంలో సత్యం. ఖురాన్ నిజానికి 3 సార్లు గ్రహించబడింది. ఈరోజు ఖురాన్ ఒరిజినల్ ఎక్కడుంది అని అడిగితే వాళ్ళ దగ్గర ఏ ఒక్క ఆన్సర్ ఉండదు. వాళ్ళు మళ్ళీ మనల్ని అడుగుతూ ఉంటారు, ఏ వర్షం బైబిల్ చదువుతున్నాం, ఒరిజినల్ బైబిల్ ఎక్కడుంది? మన దగ్గర 5,000కు పైగా హ్యాండ్ రిటర్న్ రాత ప్రతులు, కోడెక్సెస్, హ్యాండ్ రిటర్న్ కోడెక్సెస్ ఈ రోజు మన దగ్గర ఉంటే ఒక్కటి ఉండదు. వాళ్ళు ఒక్కటి, సింగిల్, నాట్ ఈవెన్ వన్. కాబట్టి ఆ పుస్తకం నీ విశ్వాసాన్ని ఎలా ప్రశ్నిస్తుందని? ముహమ్మద్ గారు చనిపోయే సమయంలో ఒక్కరిగా చనిపోతున్నారు ఆయన. ఇది నేను నా సొంతంగా నా మనసులో నుంచి చెప్పే మాట కాదు, నేను అల్లిన కట్టుకథలు కాదు. ఇస్లాంలో ఖురాన్, దానితో పాటు సహీ అల్ బుఖారీ, సహీ అంటే ది మోస్ట్ ఆథెంటిక్ అని అర్థం, విశ్వసనీయమైన పుస్తకములు అని అర్థం. ఖురాన్ తరువాత ముస్లింలు ప్రతి ఒక్కరూ నమ్మవలసిన పుస్తకాలు ఏంటంటే సహీ అల్ బుఖారీ, సహీ ముస్లిం, సునన్ అబూ దావూద్. టోటల్ గా 4 పుస్తకాలు మీకు చెప్పాను. ఖురాన్, సహీ అల్ బుఖారీ, సహీ ముస్లిం, సునన్ అబూ దావూద్. ఈ 4 పుస్తకాలు వాళ్ళు తప్పనిసరిగా నమ్మి తీరుతారు. ఎందుకు అంటే ఖురాన్లోని ఆయతును ఒకదానిని అర్థం చేసుకోవాలి అంటే వాళ్లకు